అటువంటి ఆర్థికంగా బలంగా ఉన్న దేవస్థానానికి ఇప్పటిదాకా నెయ్యి కొరత అనేది ఎందుకు వస్తుంది? ఎందుకని? వాళ్ళకు సొంతంగా పశుసంవర్ధక శాఖ లేదు. భారతదేశానికి ఒక కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఉందో, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తన ప్రభుత్వాన్ని తన ఎందుకు నిర్మించుకోలేదు? తన నాయకులను తనే ఎందుకు నియమించుకోలేదు? వాళ్ళు ఎందుకని దద్దమ్మలాగా ఉన్నారు? వాళ్ళు ఎందుకని తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిన వసతులన్నీ వాళ్ళ దగ్గర ఎందుకు సంపాదించుకోలేకపోతున్నారు? ఇప్పుడు మనం పాత సినిమా ఒకటి చూస్తే నాగార్జున గారిది, కింద కొండ కింద పూల తోట ఉంటుంది, అక్కడి నుంచే పూలన్నీ వస్తాయని చెప్పి అంటారు. మరి పూలన్నీ అలా అరేంజ్ చేసుకున్నప్పుడు నెయ్యిని ఎందుకు అరేంజ్ చేసుకోలేదు? ఒక పశుశాలను ఎందుకు నిర్మించుకోలేకపోయారు ఇప్పటిదాకా? పశుశాలను నిర్మించుకొని ఆ పశుశాలను వాళ్ళే పోషించుకుంటూ ఆ పాలతోటి అదే నెయ్యి తయారు చేసుకుని దాన్ని స్వచ్ఛంగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో ఎవరి నుంచో క్రిస్టియన్స్ ఎక్కున్నారు, వాళ్ళే ఎక్కువ పని చేయడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయ్యా నేను చెప్పేది ఇప్పుడు కలికాలం మనకు స్టార్ట్ అయ్యి దాదాపుగా 4 నుంచి 5,000 ఏళ్ళు అవుతుంది. కలికాలం స్టార్ట్ అయ్యి మనకు క్రిస్టియానిటీ అనేది వచ్చి 2,000 సంవత్సరాలు అవుతుంది. మహమ్మదీలు వచ్చి 1,600 సంవత్సరాలు అవుతుంది. అంతకు ముందుకు కలికాలం స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచే వెంకటేశ్వర స్వామి గుడి అనేది ప్రాబల్యంకి వచ్చింది. అంటే దాదాపు 5,000 సంవత్సరాల చరిత్ర. కనీసం మనకు వెంకటేశ్వర స్వామిది పూర్తి చరిత్ర కూడా మన తెలుగు ప్రజలకు తెలియదు. ఇంతటి నిద్రలో ఎందుకు ఉన్నారు అధికారులు? ఇప్పుడు అత్యధికంగా సంపాదన వచ్చేది ఏది దేశం మొత్తంలో? అటు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, ఇటు పోతే కేదార్నాథ్ ఉంది, ఇటు వస్తే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. వేటిని చూసుకున్నా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైతే సంపాదన ఉందో దాన్ని మించిన సంపాదన మన భారతదేశంలో ఇంకో టెంపుల్కి లేదు. అటువంటి అప్పుడు వీళ్ళు ఎందుకని ఇంత అనాలోచితంగా పనిచేస్తున్నారు? కోటాను కోట్లు ఈ నెలలో ఇన్ని కోట్ల రికార్డు వచ్చింది, ఈ నెలలో ఇన్ని కోట్ల రికార్డు వచ్చిందని చెప్పి అంటున్నారు. మరి ఎందుకని నియమాలు అనేది పాటించలేదు ఇప్పటివరకు? ఎందుకని క్రిస్టియన్లను నియమించుకున్నారు? క్రిస్టియన్లే కాదు, మొన్న మధ్య ఒక వీడియో రిలీజ్ అయింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి అధికారి ముస్లిం అని చెప్పి ఒక పేరు చూపించారు. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, వీడియో క్లియర్గా వచ్చింది, దాంట్లో నేమ్ ప్లేట్లో క్లియర్గా కనిపించేస్తుంది. అసలు అన్య మతస్థుల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? మక్కా మసీద్లో ఎవరైనా హిందువులు ఉన్నారా? చర్చిలలో ఎవరైనా హిందువులు పనిచేస్తున్నారా? మరి అక్కడ పనిచేయనప్పుడు వీళ్ళు అల్పసంఖ్యాకులే కదా, మైనార్టీసే కదా వీళ్ళు. మైనార్టీస్ వాళ్ళ దాంట్లో హిందువులను రానియకపోతే మరి మెజార్టీగా ఉన్న మన గుళ్ళల్లో ఎందుకని వాళ్ళని రాణిస్తున్నారు? నీకు ప్రభుత్వ సంస్థలు అంటే వేరే దాంట్లో పంపించండి వాళ్ళను ఉద్యోగులుగా. ఎందుకని ఆధ్యాత్మిక స్థలాలలో వేరే మతస్థులు రాణిస్తున్నారు? అది రానివ్వని అనేది మన హిందువుల తప్పు. అక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు. ఇది క్లియర్గా ఇది అనేది మొత్తం ప్రక్షాళన చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయాలి. వీలైతే దేశ బహిష్కరణ చేయాలి. వాళ్ళని దేశ బహిష్కరణ చేసి కొత్త అధికారులను తీసుకుని రావాలి. మొత్తం ఒకటే ఎగ్జామ్ పెట్టాలి వాళ్ళకు, సంస్కృతంలోనే మాత్రమే ఎగ్జామ్ ఉండాలి. ఏదైతే ఆధ్యాత్మిక స్థలం కోసం అధికారం నియమిస్తారో వాళ్ళందరికీ కావాల్సింది ఓన్లీ సంస్కృతం మాత్రమే ఉండాలి. ఆ రకంగా ఎగ్జామ్స్ పెట్టేసి అప్పుడు సంస్కృతం అంటే కేవలం హిందువులే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ చూసుకున్నారనుకో, మనం పొరపాటున ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని వాళ్ళు శైతాన్గా చూస్తారు. ముస్లిం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఆ ప్రసాదం ఇస్తే దాన్ని హరామ్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు ప్రసాదాన్నే అలా చూసినప్పుడు మన సంస్కృతాన్ని కూడా అదో దయ్యం లాగా ద్వేషిస్తుంటారు. మన సంస్కృతంలో ఎగ్జామ్స్ పెట్టామనుకోండి, అప్పుడు కేవలం హిందువులు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. హిందువులు వస్తే హిందూ ఎంత నాస్తికుడైనా కానీ ఎక్కడనో ఒక చోట ఏదో ఒక ప్లేస్ లో తను భయపడతాడు. అయ్యో పొరపాటున నేను తప్పు చేస్తే ఇప్పుడు నాకు కాకపోయినా నా పిల్లలకి ఏమైనా ఆపద కలుగుతుందేమో. ఒకనొక లడ్డు విషయంలో రోజా గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మనమైతే గట్టిగానే వాదిస్తున్నాం కానీ ఈ తప్పు చేశామని చెప్పి మనకు తెలుసు. రేపు పొద్దున దేవుడు మనల్ని ఎలా శిక్షిస్తాడు అంటే అంత పదవిలో ఉన్న రోజా కూడా భయపడింది. అంటే అధికారులు పొరపాటున మన హిందువులు ఉండేసి వాళ్ళు నాస్తికులైనా కూడా ఇటువంటి తప్పు చేసినప్పుడు వాళ్ళకి ఆ భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పదలుచుకుంది ఒకటే, మన హిందువులు ఉంటే తప్పనే చేయరు. ఒకవేళ పొరపాటున తప్పు చేసినా కూడా ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రియలైజ్ అవుతారు తప్పు. నేను అదే చెప్తున్నానండి, హిందువులలో నాస్తికులు ఉన్నారు. మన హిందువులు ఎక్కడ కూడా నియమం లేదు ఖచ్చితంగా నువ్వు ఈ దేవునే పూజించాలి, ఖచ్చితంగా నువ్వు దేవుని పూజించాలి అని చెప్పి ఎక్కడ వాళ్ళు చెప్పరు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎవరిని పూజించినా పర్లేదు, నువ్వు హాయిగా బతకాలి అని చెప్పి అంటారు. దానివల్ల ఏమైందంటే మన దాంట్లో నాస్తికత్వం నుంచి పెరిగిపోయింది. మనం చేయాల్సిందంటే పాఠ్య పుస్తకాలలో మన దేవుళ్ళ చరిత్రలు పెట్టాలి ఖచ్చితంగా. రామాయణం, మహాభారతం, భాగవతాలు అంటే అవి అంచెలంచెలుగా
ఇప్పుడు ఇంటర్కి వస్తే ఒక సిలబస్ పెట్టాలి, డిగ్రీకి వస్తే ఒక సిలబస్ పెట్టాలి, పీజీకి వస్తే ఒక సిలబస్ పెట్టాలి. అలా అలా పెట్టుకుంటూ పోతేనే చాలా వరకు మాత్రం చదువుతున్న వాళ్ళు మాత్రం దేవుని నమ్మరు. ఎందుకంటే ఎందుకట్లా? మెయిన్ ఎందుకంటే మన పాఠ్యపుస్తకాలు లేదు అసలు. మన పాఠ్యపుస్తకాలు కాదు, మన రాజ్యాంగంలో మొదటి ప్రతి ఏదైతే రిలీజ్ చేసిందో అది ఇంత పెద్ద పుస్తకం అండి. రాజ్యాంగం రిలీజ్ చేసింది ఇంత పెద్దది ఉంటుంది. దాంట్లో క్లియర్ రామాయణం మొత్తం రాసి పెట్టారు, రామాయణ చిత్రాలతో సహా గీచి పెట్టినట్టు. అటువంటి చరిత్రను మనం ఎప్పుడో మర్చిపోయాం. అదే చరిత్ర మనం ఇప్పుడు మన పాఠ్యపుస్తకాల్లోకి తీసుకురావాలి. పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొస్తే కానీ మన భావితరాలు అనేది మన దేవుళ్ళని నమ్మడం అనేది స్టార్ట్ చేయరు. నేను చెప్పేది అదేనంటూ, పాఠ్యపుస్తకాల నుంచి మొత్తం తీసుకొస్తే ఈవెన్ గుళ్ళలో పనిచేసే వాళ్ళు కూడా ఒక భయానికి గురవుతారు, లేదా ఒక భక్తికి నమ్ముకుంటారు. నమ్ముకొని తప్పనేం చేయకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఇంకోటి అది వెంకటేశ్వర రాజు కూడా అయిపోతుంది. శ్రీరాముడు దేవుడు కాదు, వంశకూలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, ప్రకాష్ రాజ్ గారి గురించి. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేతకాని వాళ్ళు. పొరపాటున అందులో ఎవరైనా హిందువులు ఉంటే నిజంగా వాళ్ళ పుట్టుక ఏదని చెప్పి వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు నిజంగా హిందువులుగా పుట్టినని చెప్పి నమ్మితే ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఖచ్చితంగా మా ఛాంబర్ ఫిలిం ఛాంబర్ 24 క్రాఫ్ట్స్ ఉంది, వాడు ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయాలి. మా హిందూవేతరుడు అనేవాడు మా సినిమాలో పనిచేయడానికి వీల్లేదు. లేదా పొరపాటున మా హిందూ దేవులను ఏదైనా వక్రీకరించి మాట్లాడితే ఖచ్చితంగా వాడిని తీసేసే హక్కు మాకుంది, ప్లస్ కంపోజిషన్ వాంతో కట్టించుకునే హక్కు మాకుంది అని చెప్పి నియమాలు అనేది తీసుకోవాలి. అది తీసుకురానంత వరకు అది మన తప్పుగానే మనం భావించాలి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోలు వీళ్ళు ముందుకు రావాలి క్లియర్ గా. కొంతమంది మన హిందువులే అదే చెప్తున్నాను కదండి, నాస్తికత్వం. మన హిందువుల్లో నాస్తికత్వం పెరిగిపోయింది. ఆ నాస్తికత్వం పోవాలంటే పాఠ్యపుస్తకాల నుంచి రావాల్సిందే క్లియర్ గా. పాఠ్యపుస్తకాల నుంచి వస్తే కానీ వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాలి చిన్నప్పటి నుంచే. ఇప్పుడు మదర్సాలు ఉన్నాయి, పాకిస్తాన్ లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. వాడు రావడం ఏమంటుండు, ఇండియా అనేసానికి అదొక శత్రు దేశము, వాళ్ళు కాఫీర్లు, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళని చంపాలి అని చెప్పి అంటుండు. చిన్నపిల్లాడు వాళ్ళకి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? తప్పుడు పాఠ్యపుస్తకాలని చెప్పి వాళ్ళు నేర్పించారు. మనకి తప్పుడు పాఠ్యపుస్తకాలు నేర్పించాల్సిన అవసరం లేదు. మనకు కూడా అట్లా నేర్పితే బాగుంటుంది. మన చరిత్ర, మనకు ఏదైతే చరిత్ర జరిగిందో అది నేర్పించాలి. అదే మన చరిత్రనే చెప్పాలి కదా. నేను చెప్తున్నా అదే, మన పాఠ్యపుస్తకాలలో మన రామాయణం, భాగవతం, మహాభాగవతం నేర్పిస్తే సరిపోతుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇవి నేర్పిస్తే మనిషి అనేవాడు ఎలా బతకాలి, ఎలా బతకూడదు, అవి రెండు పిల్లలకు అర్థమైపోతాయి. కానీ అట్లా నేర్పకుండా మనం పక్క దేశాలు ఎలా ప్రేమించాలి, పక్క దేశాలని మనం ఎలా చేయాలి, క్రిస్టియన్స్ ఇలా ఉండాలి, ముస్లిమ్స్ ఇలానే ఉండాలి అని మన దాంట్లో అట్లా నేర్పుతారు. కానీ మరి వేరే దేశాలల్లో మన అంటే మన దేశం గురించి కానీ మన సంస్కృతి గురించి కానీ ఎక్కడ ఉండవు. ఇప్పుడు జర్మనీలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి, చాలా పెద్ద మెడికల్ కాలేజ్. ఒకప్పుడు నలంద దగ్గర ఎలా ఉండేదో జర్మనీలో ఇప్పుడు మెడికల్ కాలేజ్ చాలా పెద్దది అంట. అక్కడ ఎంట్రన్స్ లోకి పోగానే సుశ్రుతుని విగ్రహం ఉంటుంది, మెడికల్ కు పితామహుడు అన్నట్టు. వాళ్ళు ఇప్పటికీ తననే పితామహుడుగా గుర్తించి పూజిస్తారు. మన సంస్కృత పాఠ్యాన్ని వాళ్ళు అక్కడ పాడుతారు. ఫస్ట్ డే లోపల రాని ఫస్ట్ అది పాడిన తర్వాత లోపలికి వెళ్తారు వాళ్ళు. జర్మనీ వాళ్ళకు అంత తెలివి వచ్చింది, మన వాళ్ళకు కూడా ఆ తెలివి అనేది రావాలని అంటే నేను చెప్పేది ఒకటి, పాఠ్యపుస్తకాల నుంచి రావాల్సిందే ఇది. ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చెప్పాల్సింది ఇది. పాఠ్యపుస్తకాల్లో మార్పు వస్తే కానీ ఈ మార్పు అనేది మన భావి తరాలకు రాదు, భావి తరాలని మంచి నేర్చుకోవడం మొదలు పెట్టదు. థ్యాంక్ యూ అండి.